థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ లెసన్ కుటుంబం. సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, పిల్లలు ఉంటారు. ఉద్యోగం, చదువు లేదా ఇతర కారణాల వల్ల కుటుంబ సభ్యులలో కొందరు వేరే ఊర్లో ఉంటారు. అన్ని కుటుంబాలు ఒకేలా ఉండవు. కొన్ని కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటే మరికొన్ని కుటుంబాలలో వాళ్ళతో పాటు తాత, నానమ్మ లాంటి వృద్ధులు కూడా ఉంటారు. కుటుంబ సభ్యులు, పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు. సాధారణంగా కుటుంబంలోని పిల్లలకు అమ్మ, నాన్న, అవ్వ, తాత, మేనత్త, మేనమామ, పెద్దనాన్న, చిన్నాన్న అంటే కాక, చిన్నమ్మ పోలికలు ఉంటాయి. కొందరికి ఎవరి పోలికలు ఉండకపోవచ్చు లేదా వారి పూర్వీకుల పోలికలు రావచ్చు. శరీరాకృతిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి దాన్ని రక్షించుకోవాలి. అందరి ముఖాలు ఒకేలా ఉండవు. అంటే కొందరి కోలలా, కొందరి గుండ్రంగా, కొందరివి చతురస్రాకారంలో అలా ఉంటాయి. బంధుత్వం అంశం. అమ్మ సాహసించడం, నాన్న కాపాడడం. కుటుంబ చరిత్ర. కుటుంబ చరిత్ర అనేది మనం ఎక్కడి నుండి వచ్చాము, మనకు ఇంటి పేరు ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి చెప్పడాన్ని కుటుంబ చరిత్ర అంటారు. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బెయిలీ అనే లిపిని వాడతారు. ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. కళ్ళు లేని వాళ్లకు, శరీర వికలాంగులకు, మూగ చెవిటి వాళ్లకు అవసరమైన సహాయాన్ని అందించాలి. మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నవారు సైగల ద్వారా మాట్లాడుకుంటారు. వినికిడి సమస్య ఉన్నవాళ్ళు చెవిలో మిషన్ పెట్టుకొని వింటారు. కంటి చూపు సరిగా లేనివారు కర్రలతో స్పర్శ ద్వారా విషయాలను గ్రహిస్తారు. వృద్ధులు అనారోగ్యం వల్ల లేదా ఇతర ప్రమాదాల వల్ల తమ పనులు తాము చేసుకోలేరు. అలాంటి వారికి సహాయం చేయాలి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. కుటుంబంలోని వ్యక్తులు వివిధ గుణాలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఇతరులను బాధించే పదాలను వాడతాము. కానీ ఇది సమస్యను పరిష్కరించదు. మనం కోపానికి కారణం తెలుపుదాం. నచ్చని ప్రవర్తన లేదా ప్రవర్తన సందర్భాన్ని తెలుపుదాం. ఇద్దరికి బాధ కలిగించని పరిష్కారాన్ని సూచిద్దాం. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాల్లో తెలిపేదే వంశవృక్షం. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్నే కుటుంబ చరిత్ర అంటారు. మనకుండే నైపుణ్యాలు, స్వభావాలతో ప్రత్యేకంగా గుర్తించబడతాం. ఒకే కుటుంబంగా కలిసి ఉండే వాళ్లకు కుటుంబ సభ్యులు అంటారు. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలలో రకాలుంటాయి. ఇంటి పనుల్లో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇంట్లోని పెద్దలు చేసే వివిధ రకాల పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది. అంటే పొలాల్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ, ఇల్లు కట్టుకోవడంలో కానీ, రోడ్డు వేయడంలో కానీ, కార్యాలయాల్లో కానీ ఇంట్లో పెద్దలు చేసే పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది. కుటుంబంలోని పెద్దలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కుటుంబాల్లోని పెద్దలు ఒక్కొక్క రకమైన పని చేస్తారు. కొన్ని పనులు ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేస్తారు. కలిసిమెలిసి పనులు చేసుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానం కలుగుతాయి. పనులు చేయడం అనేది సులభమవుతుంది. వృత్తులు. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. ఆదాయం కోసం చేసే పనులను ఏమంటారు? వృత్తులు అని అంటారు. అన్ని పనులు ముఖ్యమైనవి. అన్ని వృత్తుల వాళ్ళు తమ గ్రామాభివృద్ధికి అవసరం. అందరినీ మనం గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించాలి. చదువుకోవడం అనేది పిల్లల హక్కు. ఆటల్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఒక్కరే ఆడేవి ఉంటాయి, జట్లుగా ఆడేవి ఉంటాయి, ఇంట్లో ఆడేవి, బయట ఆడేవి, ఇట్లా రకరకాల ఆటలు ఉంటాయి. వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అనేవి జట్లుగా ఆడుతారు మరియు ఆరుబయట ఆడతారు. చెస్, తాడాట, వెయిట్ లిఫ్టింగ్ అనేవి ఇంట్లో ఆడతారు. దాగుడుమూతలు ఆడడానికి ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేదు. ఆటలు ఆడడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది, వ్యాయామం కలుగుతుంది. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. సహకారం, కలిసి పని చేయడం నేర్చుకోవచ్చు. కొన్ని ఆటలు ఒక్కరు ఆడేవి ఉంటే కొన్ని తోటివారితో ఆడతారు. కొన్ని ఆటలు ఎక్కువ మంది ఆడతారు. ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. నియమాల మేరకే ఆటలు ఆడాలి. ప్రతిరోజు ఆటలు ఆడాలి. ఆరోగ్యంగా ఉంటాం. దానివల్ల స్నేహితులు కూడా పెరుగుతారు. వ్యక్తిగత శరీర భద్రతకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని వ్యక్తిగత శరీర భద్రత నియమాలుగా పిలుస్తారు. నవంబర్ 14 అనేది బాలల దినోత్సవం. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు.
ఏ కర్రతో? మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. కబడ్డీకి మరొక పేరు ఏంటంటే చెడుగుడు. కబడ్డీకి మరొక పేరు చెడుగుడు. కొన్ని జంతువులు అనేటివి చెట్టు తొర్రల్లో ఉంటాయి. అవి ఏంటి అంటే ఉడత, గుడ్లగూబ అనేటివి చెట్టు తొర్రల్లో ఉంటాయి. కొన్ని కొమ్మల పైన ఉంటాయి. కొమ్మల పైన ఉండేటి కోతులు, పక్షులు. కొన్ని చెట్ల కింద ఉంటాయి. కొన్ని పశువులను మనం చెట్ల కింద కట్టేస్తాం కదా, అట్లా చెట్ల కింద కూడా కొన్ని జంతువులు ఉంటాయి. పాము అనేది చెట్టు పైన, చెట్టు కింద, నీటిలో, నేల మీద ఉంటుంది. చేపలు నీటిలో ఉంటాయి. కప్పలు, తాబేళ్ళు, మొసలు, ఎండ్రికాయలు నీటిలోనూ, నేల మీద కూడా ఉంటాయి. కుందేలు అనేది బొరియలలో నివసిస్తుంది. ఇది ప్రీవియస్ బిట్ అండి. కుందేలు అనేది ఎక్కడ నివసిస్తుందంటే బొరియలలో నివసిస్తుంది. ఇళ్లలో పెంచుకునే జంతువులను మనం పెంపుడు జంతువులు అంటారు. పిచ్చుకలు అనేటివి నూకలు తింటాయి. చెట్టు కొమ్మ మీద కాకి గూడు ఉంటుంది. కొంగలు వర్షాకాలంలోనే కనిపిస్తాయి. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తాయి. అట్లాగే మరికొన్ని పక్షులు వేసవి కాలంలోనూ, చలికాలంలోనూ అక్కడి వాతావరణానికి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి. ఇలాంటి పక్షులను మనము వలస పక్షులు అంటారు. జంతువులు ఒక చోటు నుండి మరొక చోటుకి కొన్ని నడుస్తూ, కొన్ని పాకుతూ, కొన్ని గెంతుతూ, మరికొన్ని ఎగురుతూ, ఈదుతూ పోతాయి. ఇందుకోసం వేటిని ఉపయోగిస్తాయంటే కాళ్ళను, రెక్కలను, ఒక్కోసారి తోకను కూడా ఉపయోగిస్తాయి. తూనీగలు అంటే బూగలండి. చలి జ్వరం అనే దానికి మరొక పేరు మలేరియా. ఈ మలేరియా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనము దోమతెరను, జెట్ కాయిల్ను, ఆల్అవుట్ను ఉపయోగించాలి. నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. దోమలను అరికట్టడానికి దోమతెరలు వాడతారు. మస్కిటో కాయిల్స్ దోమలు కుట్టకుండా వాడతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఈగలు పెంట కుప్పల మీద, అపరిశుభ్రమైన ప్రదేశాల్లోనూ ఉంటాయి. టైఫాయిడ్, కలరా లాంటి రోగాలు వస్తాయి వీటి వల్ల. ఈగల వల్ల టైఫాయిడ్ మరియు కలరా వంటి రోగాలు వస్తాయి. ఈగలు, దోమలు పెరగకుండా ఉండాలంటే మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో బయట పరిశుభ్రత పాటిస్తే దోమలు ఉండవు. మర్రి చెట్టుతో పాటు రోడ్డు పక్కన చింత, వేప వంటి చెట్లు కూడా ఉంటాయి. తాటి చెట్టు ఎత్తుగా పొడుగ్గా ఉంటుంది. మర్రి చెట్టు, చింత చెట్టు, వేప వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దవిగా ఉంటాయి. ఇవి నీడనిస్తాయి. అందుకే రోడ్డు పక్కన ఇలాంటి చెట్లను పెంచుతారు. వీటి ఆకులు, పువ్వులు, కాయలు మనకు ఉపయోగపడతాయి. చెట్ల వలన మనకు కలప వస్తుంది. తాటి చెట్టు ఎత్తుగా పెరుగుతుంది. దీనికి కొమ్మలు ఉండవు. తాటి చెట్టుకు ఏముండవండి? కొమ్మలు ఉండవు. ఆకులే పెద్ద పెద్ద మట్టల్లాగా ఉంటాయి. కొమ్మలు ఉండని చెట్టు ఏదని అడిగితే తాటి చెట్టు. వీటికి ఆకులే పెద్ద పెద్ద మట్టల్లాగా ఉంటాయి. వీటిని గుడిసెల మీద కప్పడానికి ఉపయోగిస్తారు. మామిడి చెట్టు, మామిడికాయలతో ఊరగాయలు పెట్టుకుంటారు. మామిడికాయలను పండ్లను తింటారు. ఆకులు తోరణాలు కడతారు. చెట్టుకు ఉయ్యాల కట్టుకొని పిల్లలు కూడా ఊగుతూ ఉంటారు. పండ్ల చెట్లు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. మరికొన్ని మన ప్రాంతాల్లో ఉండవు. ఉదాహరణకి ఆపిల్ వంటి చెట్లు మన ప్రదేశాల్లో ఉండవు. కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. వీటిని నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ, ఇసుకలోనూ పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఎండాకాలంలో వేడిని తట్టుకోలేక అందరూ చెట్ల కింద చేరుతారు. పిల్లలు కూడా చెట్ల కిందనే ఆడుకుంటారు. ఆకులతో అనుబంధం. ఆకులన్నీ ఒకేలా ఉండవు. వాటి అంచులు, కొనలు వేరువేరుగా ఉంటాయి. సాధారణంగా కొన్ని ఆకులు నునుపు అంచుతో, మరికొన్ని రంపపు అంచుతో ఉంటాయి. కొన్ని కొనలు మొనదేలి, మరికొన్ని ఆకులు కొనలు గుండ్రంగా ఉంటాయి. క్రోటాన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. రకరకాల రంగుల్లో ఉండే మొక్కలు ఏంటి అంటే క్రోటాన్ వంటి మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. మామిడి చెట్లు ఆకులు చిగురుటాకులేమో లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. బాదం చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి. ఆకు వయసును బట్టి మారుతుంది. బాదం, మామిడి చెట్ల ఆకుల రంగు ఆకు వయసును బట్టి మారుతుంది. రాలిన ఆకులు చెత్తను కాల్చడం వల్ల పొగ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చెత్తను కంపోస్టు గుంతలో వేయాలి. పాఠశాల పరిశుభ్రత కమిటీ సభ్యులు ఆకులను, చెత్తను భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహార పదార్థాలన్నింటినీ ఆ గుంతలో వేస్తారు. ఎవరు? పాఠశాల పరిశుభ్రత కమిటీ వాళ్ళు ఆకులను, చెత్తను భోజనం చేసిన తర్వాత మిగిలిపోయిన పదార్థాలన్నింటినీ కలిపి ఒక గుంత తోడి ఆ గుంతలో వేస్తారు. వీటిపై నీళ్లు చల్లితే ఇవి కుళ్ళిపోయి ఎరువుగా మారుతాయి. కరివేపాకు, కొత్తిమీర వేస్తే
కూరలు అనేటివి గుమగుమ వాసన వస్తుంది. వాసన కోసం ఉపయోగించే ఆకులు ఏవంటే కరివేపాకు, కొత్తిమీర. వంటలో ఆకులను వాడడం వల్ల వాసనతో పాటు రుచి కూడా వస్తుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు, విటమిన్లను ఇస్తాయి. శుభ్రంగా కడుక్కొని వీటిని ఉపయోగించాలి. యూకాలిప్టస్ అంటే నీలగిరి, కొత్తిమీర, పుదీనా, చింత, ఉసిరి, వేప, తులసి, నిమ్మ. వీటిని వాసన చూసి కూడా మనం ఇవి ఎలాంటి పదార్థాలు ఇవేంటి అనేది మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా పండుగలు, పెళ్ళిళ్ళు, జాతరలు జరిగేటప్పుడు ఇళ్లను మామిడి, కొబ్బరి, అరటి వంటి ఆకులతో అలంకరిస్తారు. అప్పుడు ఇల్లు అనేది అందంగా కనిపిస్తుంది. గాలి పువ్వు తయారీ. గాలి పువ్వుకు మనం ఎండిన ఒక తాటాకును వేలంత పొడవు ఉండేటట్లు తుంచాలి. తాటాకు ఒక ముళ్ళును లేదా చిన్న మేకును గుచ్చి ఆ మేకును తాటాకు యొక్క చొప్ప బెండుకు లేదా ఒక బెరడుకు మెత్తగా ఉండే కట్టకు గుచ్చాలి. పరిగెత్తితే అది గిరగిరా తిరుగుతుంది. మందారాకు ఆకు అనేది రంపపు అంచు కలిగి ఉంటుంది. తామరాకు అనేది నునుపు అంచును కలిగి ఉంటుంది. పండ్లు చేయడానికి మనకు శక్తి కావాలి. ఇందుకోసం మనం ఆహారం తింటాము. కూరగాయలు, పండ్లు, దుంపలు మొక్కల నుంచి పాలు, గుడ్లు, మాంసం జంతువుల నుంచి వస్తాయి. చికెన్ బిర్యానీ, ఆమ్లెట్, కేకు, పెరుగు పచ్చడి, చేప పులుసు, కోడికూర ఇవన్నిటి మొక్కల నుంచి మరియు జంతువుల నుంచి వస్తాయి. కొన్ని ఆహార పదార్థాలను వండి తింటాం, మరికొన్నిటిని వండకుండా కూడా తినవచ్చు. వండడం వల్ల ఆహారం అనేది రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. వండకుండా తింటే కొన్ని జీర్ణం కావు. ఆహార పదార్థాలను ఉడికించి తినాలి, కానీ ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి. అన్ని ఆహార పదార్థాలు ఒకేలాగా వండరు. రకరకాల ఆహార పదార్థాల వండే విధానం వేరువేరుగా ఉంటుంది. అన్నం, పప్పు వంటి ఆహార పదార్థాలను ఉడకబెడతారు. బజ్జీలు, సమోసాలు నూనెలో వేయిస్తారు. మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం నిప్పుల మీద కాలుస్తారు. ఇడ్లీలనేమో ఆవిరి మీద ఉడికిస్తారు. ఆవకాయ, పెరుగు పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండానే కలిపి తయారు చేస్తారు. మనం వేడి చేయకుండానే కలిపి తయారు చేసే పదార్థాలు ఏవి అంటే ఆవకాయ, పెరుగు పచ్చడి. ఆకుకూరలను, కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలన్నీ నశిస్తాయి. బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు, గంజి వార్చకూడదు. ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి. కూరగాయలు, పప్పు లాంటివి ఎక్కువగా ఉడికించకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాలను వండకుండా కూడా తినవచ్చు. వండకుండా తినవలసిన పదార్థాలు ఏవంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా. ఆహారపు అలవాట్లు. నిజామాబాద్లో ఎక్కువ జొన్న పంట పండిస్తారు. ఉదయం, రాత్రి నిజామాబాద్లో జొన్న రొట్టెలే తింటారు. కరీంనగర్లో ఎక్కువ వరి పంట బాగా పండిస్తారు. అక్కడ ఎక్కువ శాతం అన్నమే తింటారు. మహబూబ్ నగర్లో కృష్ణానది దగ్గర ఉంది కాబట్టి అక్కడ చేపలు, రొయ్యలు బాగా దొరుకుతాయి. కాబట్టి మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళు అన్నంతో పాటు చేపల కూర కూడా తింటారు. వికారాబాద్లో రాగులు బాగా పండిస్తారు. ఈ రాగులని తైదలు అంటారు. ఎక్కువ వాళ్ళు అంబలి తాగుతారు. మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ నివసించే వాళ్ళు అడవుల్లో దొరికే రకరకాల దుంపలు, ఉసిరి, జామ పండ్లు, అల్లనేరేడు పండ్లు, తునికి పండ్లు, పాల పండ్లు, మొర్రి పండ్లు మొదలైనవి తింటారు. అక్కడ పండే పంటలు, లభించే ఆహార పదార్థాల ఆధారంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. వాళ్ళు జొన్న రొట్టెలు తింటారు. అట్లే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో వరి అన్నం ఎక్కువ తింటారు. ఇలా దక్షిణ భారతదేశంలో ఏమి ఎక్కువ తింటారంటే వరి అన్నం ఎక్కువ తింటారు. కేరళ రాష్ట్రంలో వరి అన్నంతో పాటు చేపలు కూడా ఎక్కువగా తింటారు. ఏనుగు అనేది చెరుకు గడలను తింటుంది. సాధారణంగా పెళ్ళిళ్ళు, పుట్టినరోజు వేడుకలు, పండుగల సమయంలో అందరూ కలిసి తింటారు. కలిసి తినడం వల్ల మనమంతా ఒకటే అన్న భావన కలుగుతుంది. కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఆ రోజు జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ కలిసి తినడం అనేది ఒక మంచి అలవాటు. చిన్నపిల్లలకు దంతాలు ఉండవు, నమిలి తినలేరు కాబట్టి పాలు తాగిస్తారు. మెత్తటి ఆహారాన్ని పెడతారు. అలాగే దంతాలు లేని ముసలి వాళ్ళు గట్టి వస్తువులను నమలలేరు. ఇలా వయసును బట్టి కూడా ఆహార అలవాట్లలో తేడాలు ఉంటాయి. మన గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం. గ్రామ పంచాయతీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం లాంటివి గ్రామ పంచాయతీ విధులు.
పోస్ట్ ఆఫీసు ఇది తంతి తపాలా కార్యాలయం. దీని ద్వారా ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం చేస్తారు. అదేవిధంగా డబ్బులు దాచుకోవచ్చు. జీవిత బీమా మొదలైన పనులను కూడా చేస్తారు. ఇది ప్రీవియస్ బిట్ అండి. జీవిత బీమా మొదలైన పనులు కూడా చేస్తారు అనేది. దీంట్లో పోస్ట్ ఆఫీస్ చేయని విధి ఏది అని ఆప్షన్స్ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉంటుంది. ఇందులో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉంటారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతుంటారు. ఆరోగ్య కార్యకర్తలు ఏం చేస్తారు? ప్రజలకు ఆరోగ్య విషయాల గురించి తెలుపుతుంటారు. పల్స్ పోలియో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తుంటారు. పశు వైద్యశాల. పశువులకు రోగాలు వచ్చినప్పుడు వాటిని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తారు. బ్యాంకు. జనాభా ఎక్కువ ఉన్న గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు కూడా ఉంటుంది. ఇది ప్రజలకు డబ్బును దాచుకుంటారు. దీంట్లో అవసరాలకు అప్పులు కూడా బ్యాంకులు ఇస్తాయి. వాటిని వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తుంటారు. బ్యాంకుకు ఎలా చెల్లిస్తారు డబ్బులు అనేది అడిగితే వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తుంటారు. పాఠశాల. ప్రతి గ్రామానికి ఒక పాఠశాల కూడా ఉంటుంది. రంగాపురం అనే గ్రామానికి ప్రాథమికోన్నత పాఠశాల కూడా ఉంది. నీళ్ళ ట్యాంకు. నీటిని నల్లలకు వదులుతారు. వారానికి ఒకసారి కడుగుతారు నీళ్ళ ట్యాంకుని. నీళ్లను శుద్ధి చేయడానికి క్లోరిన్ బిళ్ళలను వాడతారు. నీరు వృధా అవుతున్నా, పైపులో లీకేజ్ ఉన్నా ఎవరికి తెలియజేయాలంటే గ్రామ సర్పంచ్కు తెలియజేయాలి. ప్రార్థన మందిరాలు కూడా ఉంటాయి గ్రామంలో. రకరకాల ఇండ్లు. ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి మొదలైన వాటి నుండి రక్షణ పొందడానికి ఇళ్లలో నివాసం ఉంటాం. పక్షులు, జంతువులు కూడా నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. గ్రామంలో రకరకాల ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. ఊరూర సంచారం చేసేవాళ్ళు, సర్కస్ వాళ్ళు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. వరదలు, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు వంటివి చోటు చేసుకున్నప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్లకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తారు. డేరాలు, పైపులు అనేటివి తాత్కాలిక నివాసాలు. కరువు వచ్చినప్పుడు, ఊళ్ళో పనులు లేకపోయినప్పుడు ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతుంటారు. వీళ్లకు ఇండ్లు ఉండవు. వీళ్ళు కొంతమంది దారి పక్కన ఖాళీగా కనిపించే పైపుల్లో కానీ, ఖాళీ స్థలాల్లో డేరాలు వేసుకొని లేదా గుడిసెలు వేసుకొని కానీ తాత్కాలికంగా నివాసం ఉంటారు. పట్టణాల్లో స్థలం తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న స్థలంలోనే ఎక్కువ కుటుంబాలు నివసించడానికి వీలుగా పెద్ద పెద్ద భవనాలను కడుగుతారు. వీటిని అపార్ట్మెంట్లు అంటారు. సాధారణంగా ఒక కుటుంబం ఒక ఇంట్లో ఉంటుంది. అపార్ట్మెంట్లో అనేక కుటుంబాలు ఉంటాయి. ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఏమంటారంటే ఫ్లాట్ అంటారు. ఒక అపార్ట్మెంట్లో 10 నుండి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడానికి ఫ్లాట్లు ఉంటాయి. పెద్ద నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో కలపతో కట్టిన ఇండ్లను కట్టుకుంటారు. కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో పడవ ఇండ్లు ఉంటాయి. మంచు ప్రాంతాల్లో ఇగ్లు ఉంటుంది. దాన్ని మంచుతో కట్టుకుంటారు. కొన్ని ఇండ్ల పైకప్పులు ఏటవాలుగా, కొన్ని బల్లపరుపుగా చదునుగా ఉంటాయి. ఏటవాలుగా ఉండడం వల్ల వర్షాకాలంలో నీరు జారి కిందికి వస్తాయి. భవనాలు, అపార్ట్మెంట్ల పైకప్పులు చదునుగా కనిపించినప్పటికీ కూడా కొంచెం ఏటవాలుగానే ఉంటాయి. ఒక మూలకు వెళ్ళే లాగా కొంచెం వంపుగా ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి గుట్టల ద్వారా నీరు అనేది కిందికి వెళ్తుంది. పెంకుటిల్లు, గుడిసెలు, డాబాలు, రేకుల ఇండ్లు వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి శాశ్వత నివాసాలు. డేరాలు, పైపులు లాంటి తాత్కాలిక నివాసాల్లో కొంతమంది కూడా నివసిస్తారు. పూరి అంటే గడ్డి. శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. ఇంద్రవెల్లి గ్రామం అనేది ఆదివాసీ గ్రామం. ఇంట్లో వస్తువులను పొందికగా అమర్చుకుంటే శుభ్రంగా, సౌకర్యంగా, ఆహ్లాదకరంగాను ఉంటుంది. ప్రతి ఇంట్లో చెత్త ఉంటుంది. ఊడ్చి శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పోగైన చెత్త, వ్యర్థ పదార్థాలను అలాగే వదిలేస్తే దుర్వాసన వస్తుంది. ఈగలు, దోమలు వస్తాయి. మనకు చికాకును, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. దీనివల్ల మనకు చికాకు, అనారోగ్యం కలిగిస్తుంది. కొయ్య బొమ్మలు నున్నగా ఉంటాయి. మన రాష్ట్రంలోని నిర్మల్ ఈ బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలు పర్యావరణానికి హాని చేస్తాయి. మట్టితో చేసిన గణపతి ప్రతిమ అన్నింటికన్నా చౌక, పర్యావరణానికి హాని కలిగించదు. మట్టితో కుండలు, కూజాలు, రంజాన్ వంటివి చేస్తారు. వీటిలో నీటిని నింపుకొని వాడుకుంటాం. వేసవిలో చల్లగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజాన్లు ప్రసిద్ధమైనవి. మట్టి పాత్రల్లో వడ్లు, జొన్నలు వంటి ధాన్యాలను కూడా నిల్వ చేస్తారు.
పశువులు నీళ్లు తాగడానికి పెద్ద పెద్ద మట్టి తొట్టెలను కూడా ఉపయోగిస్తారు. దీపాలు, పూల తొట్లు కూడా మట్టితో చేస్తారు. కుండల తయారీ విధానం అనేది కొన్ని దశలు ఇచ్చారు. ఫస్ట్ బంకమట్టిని తేవడం. బంకమట్టిని నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కాలి, మెత్తగా చేయాలి. మెత్తగా మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారం మీద పెట్టి తిప్పుతారు. చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తారు. సారం మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు. ఇది అనేది ప్రీవియస్ బిట్ అండి. సరైన ఆకారం వచ్చేలా దేనితో కొడతారని అంటే సలపతో కొడతారు. తయారైన కుండలను మొదట నీడలో ఆరనిచ్చి చివరకు ఎండలను ఆరబెడతారు. ఫస్ట్ ఎక్కడ నీడలో ఆరబెట్టిన తర్వాత కుండలో ఎండలో తర్వాత ఆరబెడతారు. ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. తర్వాత అంగడిలో, బజార్లో అమ్ముతారు. కుండలను కొనేటప్పుడు వేలితో కొడితే టంగు టంగుమని చప్పుడు వస్తేనే కొంటారు. మట్టి పాత్రలు శ్రేష్టమైనవి. మన పూర్వీకులు మట్టి పాత్రలనే అధికంగా వాడేవారు. వీటి ఖరీదు కూడా చాలా తక్కువ. ఇటీవల మట్టితో పాటు గాజు, లోహంతో తయారు చేసిన రంగురంగుల దీపాలు వెలిగిస్తున్నారు. మన శరీరాన్ని ఎండ, వాన, చలి వాతావరణాల నుండి కాపాడుకోవడానికి బట్టలు వేసుకుంటాం. చలికాలంలో చలి నుంచి, వానాకాలంలో తడవకుండా ఉండడానికి ప్రత్యేకమైన దుస్తులను వేసుకుంటాం. ఏ ఏ సందర్భాల్లో ప్రత్యేకమైన దుస్తులను వేసుకుంటామంటే చలికాలంలో చలి నుంచి కాపాడడానికి, వానాకాలంలో తడవకుండా ఉండడానికి ప్రత్యేకమైన దుస్తులను వేసుకుంటాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వేసుకునే బట్టలు వేరువేరుగా ఉంటాయి. బట్టలు వేసుకోవడం ఒక ముఖ్యమైన అవసరం, అంటే ప్రాథమిక అవసరం బట్టలు వేసుకోవడం. వివిధ ప్రాంతాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను బట్టి రకరకాల దుస్తులను ధరిస్తారు. పండుగలు, పెళ్ళిళ్ళు వంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ఉండే దుస్తులను ధరిస్తారు. బడికి వెళ్ళే పిల్లలు ప్రత్యేకమైన దుస్తులు, యూనిఫామ్ వేసుకుంటారు. అలాగే వృత్తుల వాళ్ళు కూడా పనులు చేసేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులను కూడా వేసుకుంటారు. ఉదాహరణకు పోలీసులు, డాక్టర్లు, నర్సులు. మన దేశ, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, వివిధ ఆటల పోటీలు, క్రీడల్లో పాల్గొనే వాళ్ళు కూడా ఆటలాడేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు. నూలు బట్టలను పత్తి దారంతో, పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలను నేస్తారు. నూలు బట్టలనేమో పత్తి దారంతో, పట్టు బట్టలనేమో పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో తయారు చేస్తారు. నేరుగా తయారైన బట్టల్ని రెడీమేడ్ బట్టలు అంటారు. ఏ బట్టలైనా రంగులు, వాటిపైన ఉండే డిజైన్ల వల్ల అందంగా కనిపిస్తాయి. వీటిని బట్టి నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంటారు. డిజైన్లు, రంగును బట్టే నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంటాం. ఒక ప్రాంతంలో ఉండే ఇల్లు, పాఠశాల, ఆసుపత్రి, తోట, బోరుబావి మొదలైన వాటిని ఉన్నవి ఉన్నట్లుగా చిత్రంలో చూపడం వీలు పడదు. ఇలాంటి వాటిని గుర్తులతో సూచిస్తారు. ప్లస్ అంటే ఆసుపత్రి, ఎస్ అంటే బడి, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. తరగతి గది, బడి, వీధి, గ్రామం ఇలా అన్ని పటాలు గీయవచ్చు. ఏ ప్రాంతం గురించైనా గుర్తులు ఉపయోగించి పటాలు గీయవచ్చు. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి గుర్తులు ఉపయోగపడతాయి. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి ఏవి ఉపయోగపడతాయి అంటే గుర్తులు ఉపయోగపడతాయి. నీరు మన అవసరాలు. వాగులు, వంకలు, కాల్వలు, బావులు, చెరువులు, నదుల వంటి నీటి వనరుల నుంచి మనకు నీరు లభిస్తుంది. సాధారణంగా మనం బావులు, కుళాయిలు, చేతి వంపు కాలువల నుండి నీళ్ళని తెచ్చుకొని పాత్రల్లో నిల్వ చేసుకొని అవసరాల కోసం వాడుకుంటాం. నీటిని నిల్వ ఉంచుకోవడం కోసం బిందెలు, కుండలు, బకెట్లు, సిమెంట్ తొట్టెలు మొదలైనవి ఉపయోగిస్తాం. నీళ్లు లేకపోతే మొక్కలనేటివి వాడిపోతాయి. మొక్కలకు రోజు నీళ్లు పోయాలి. అప్పుడే మొక్కలు బాగా పెరుగుతాయి, అందంగా కనిపిస్తాయి. మొక్కలు, జంతువులు, మనుషులు బతకడానికి నీళ్లు అవసరం. ఉంటే ఒకసారి నీళ్ళని తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. ఇలా నీటిని తన శరీరంలో నిల్వ చేసుకునే జంతువు ఏదంటే ఒంటె. ఆడుకునేటప్పుడు, పనులు చేసేటప్పుడు మన చేతులకు దుమ్ము, ధూళి, మలినాలు అంటుకుంటాయి. ఆ మలినాలు నీటిలోకి చేరుతాయి. ఇలాంటి నీటిని తాగితే రోగాలు వస్తాయి. పరిశుభ్రమైన నీటి మాత్రమే మనం తాగాలి. చెరువులు, బావుల్లో చెత్త చెదారం, దుమ్ము, ధూళితో పాటు బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం వంటి పనుల వల్ల మలినాలు చేరుతాయి. వాటితో పాటు మనకు హాని చేసే క్రిములు కూడా నీటిలోకి చేరుతాయి. ఇలాంటి నీటిని అపరిశుభ్రమైన నీరు లేదా కలుషితమైన నీరు అంటారు. వీటిని తాగితే వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి రోగాలు వస్తాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి వ్యాధులు వస్తాయి. మనకు ఎక్కువ వ్యాధులు కలుషితమైన నీటి తాగడం వల్లనే వస్తాయి. మంచి అలవాట్లు. నీటిని గంటతో పోసుకోవాలి. నోటి కానించి తాగకూడదు. గ్లాసును పైకెత్తి మాత్రమే తాగాలి.
చెరువుల్లోని బావుల్లోని నీరు తాగకూడదు. బోరు నల్లల ద్వారా వచ్చే సురక్షితమైన నీరును మాత్రమే తాగాలి. వడబోసిన నీరును మాత్రమే తాగాలి. ఒకసారి వాడిన లేదా మందం లేని ప్లాస్టిక్ సీసాతో నీళ్లను తాగరాదు. ప్లాస్టిక్ సీసాలోని నీళ్లను ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి. మందమైన ప్లాస్టిక్ సీసాలోనే నీళ్లు తెచ్చుకోవాలి. రంజాన్లోని నీళ్లు 1 గంట తర్వాత చల్లగా అవుతాయి. వాటర్ బబుల్ లేదా క్యాన్ని తెచ్చుకొని వాడుకుంటే దానిలోని ప్లాస్టిక్ అనేది దాంట్లో కరుగుతుంది. కరెంటు ద్వారా నీటిని శుద్ధి చేసే పరికరం ఏంటంటే ఇది నీటిని శుద్ధి చేస్తుంది. నీటిలో క్లోరిన్ బిళ్ళలు, బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి. వేసవికాలంలో బావులు, చెరువులు ఎండిపోతాయి. బోరు బావుల్లో కూడా నీరు అడుగంటిపోతుంది. అవసరానికి చాలినంత నీళ్లు దొరకవు. దీన్నే నీటి ఎద్దడి అంటారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. వర్షాకాలంలో వర్షపు నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లిస్తే భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి. నీటి నిల్వలు పెంచుకోవడం ఎంత ముఖ్యమో నీటిని పొదుపుగా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. నీటి వృధాను అరికడదాం. నీటిని పొదుపుగా వాడుకుందాం. ఇదే మన కర్తవ్యం. ముంబైలో సముద్రం మధ్యలో ఎలిఫెంటా గుహలు ఉన్నాయి. ఎలిఫెంటా గుహలు ఇక్కడ ఉన్నాయనంటే ముంబైలోని సముద్రంలో ఉన్నాయి. వాహనాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. వీటిలో ప్రయాణం చేసి మనం వెళ్ళాలనుకున్న ప్రాంతాలకు చేరవచ్చు. ప్రయాణించే దూరం మన అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలను ఉపయోగిస్తారు. దగ్గరగా ఉంటే నడిచి, సైకిల్, ఆటో, రిక్షా, పడవ, గుర్రపు బండి వంటి వాహనాలపై కూడా వెళ్తారు. దూరంగా ఉండే ప్రాంతాలకు బస్సు, రైలు, కారు, మోటార్ సైకిల్, జీపు వంటి వాటిల్లో వెళ్తారు. చాలా దూరంగా ఉన్న ప్రాంతాలకు, విదేశాలకు విమానాల్లో, ఓడల్లో ప్రయాణిస్తారు. అడవుల్లో ఉండేవాళ్ళు బంక, తేనె, కుంకుడుకాయలు మొదలైన వాటి కోసం అడవికి అప్పుడప్పుడు వెళ్తారు. అడవిలోకి వెళ్ళడానికి రోడ్ అనేది ఉండదు. కిక్కిరిసిన వాహనాల్లో ఎక్కువ మంది ఎక్కిన ఆటోలలో ప్రయాణించడం అనేది ప్రమాదకరం. అలాగే ప్రైవేటు వాహనాలైన జీపులు, ట్రాక్టర్లు, లారీలు మొదలైన వాటిలో ప్రయాణం అనేది చేయకూడదు.